సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు గురించి ఈ రోజున దేవుని దయతో మాట్లాడే మాట 333 మంది నాకు సపోర్ట్ చేసిన వారిలో 21వ మాట్లాడే మాట గురించి ప్రతి ఎపిసోడ్లో 7గురు మాట్లాడే మాట గురించి ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7:30 వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమంలో ప్రసారం చేయడం జరుగుతుంది. నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు గురించి 3 పార్టులుగా మీ అందరికీ ప్రతి ఎపిసోడ్లో మీ అందరికీ చెప్పబోతున్నాను. మొదటి పార్టులో దేవుని వాక్యం తెలుసుకున్న 7గురు మాట్లాడే మాటలలో మొదటి మాట ఏమిటంటే మన పల్లెటూరు నాడు నేడు గురించి, రెండవ మాట మన పల్లెటూర్లలో ఉన్న పేదవాళ్ళు నాడు నేడు గురించి, మూడవ మాట మన ముఖ్యమంత్రులు నాడు నేడు మాట్లాడే మాట గురించి, నాలుగవ మాట మన పుట్టుక క్రైస్తవులు నాడు నేడు మాట్లాడే మాట గురించి, ఐదవ మాట మన పాస్టర్లు చర్చిలలో మాట్లాడే నాడు నేడు మాట్లాడే మాట గురించి, ఆరవ మాట మన సంఘస్థులు నాడు నేడు గురించి, ఏడవ మాట మన క్రైస్తవ కుటుంబంలో ఉంటూ
ఒకరికొకరు మాట్లాడే మాట గురించి ప్రతి ఎపిసోడ్లో నా 58 ఏళ్ల అనుభవం మీ అందరికీ సాక్ష్యం ఇస్తున్నాను. అలాగే రెండవ పార్ట్లో దేవుడంటే నాకు తెలియనప్పుడు నేను పడిన 7 రకాల అనుభవ సాక్ష్యములు ఏమిటంటే, మొదటి అనుభవ సాక్ష్యం 22 ఏళ్ళు పురుగుడిసెలో నాడు నేడు గురించి. రెండవ అనుభవ సాక్ష్యం 7 ల్యాబొరేటరీలపై పనిచేసిన నాడు నేడు గురించి. మూడవ అనుభవ సాక్ష్యం 7 రకాల ఆర్థిక సమస్యల నాడు నేడు గురించి. నాలుగవ అనుభవ సాక్ష్యం 7 రకాల అనారోగ్యాల గురించి నాడు నేడు గురించి. ఐదవ అనుభవ సాక్ష్యం హైదరాబాదులో 12 చోట్ల అద్దె ఇంట్లో ఉన్న నాడు నేడు గురించి. ఆరవ అనుభవ సాక్ష్యం దేవుని దర్శనము స్వస్థత గురించి. ఏడవ అనుభవ సాక్ష్యం యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటల గురించి ప్రతి ఎపిసోడ్లో మీ అందరికీ చెప్పబోతున్నాను. మరి దేవుని వాక్యాన్ని దేవుని దర్శనం ద్వారా, దేవుని స్వస్థత ద్వారా, దేవుని సంపూర్ణమైన దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు 30 ఏళ్లుగా దేవుని వాక్యాన్ని పట్టుకుని దేవుని వాక్యం ప్రకారంగా జీవించిన విధానము మూడో పార్ట్లో మొదటి మాటతో దేవుని స్తుతించటం, రెండవ మాటతో దేవుని మహింపరచటం, మూడో మాటతో దేవుని గణపరచటం, నాలుగో మాటతో దేవుని కృతజ్ఞత కానుకివ్వటం, ఐదవ మాటతో దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లించటం, ఆరవ మాటతో సాక్ష్యంతో స్తుతించటం, ఏడవ మాట వేకువజామున విజ్ఞాపన ప్రార్థన. అలాగే ప్రతి ఎపిసోడ్లో కూడా దేవుని వాక్యం నమ్ముకున్నవారు మాట్లాడే మాట గురించి, దేవుని వాక్యాన్ని నమ్ముకున్నప్పుడు నా అనుభవ సాక్ష్యం గురించి, దేవుని వాక్యం నమ్ముకున్న తర్వాత నా 30 ఏళ్ల అనుభవ సాక్ష్యం గురించి 333 ఎపిసోడ్లను ప్రతి ఎపిసోడ్లో వీటి గురించి మీకు చెప్పబడను. మరి మొదటి పార్టులో 7 మాట్లాడే 7 మాటలలో మొదటి మాట చూసినట్లయితే, మన పల్లెటూరులో నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే, 1974లో మన పల్లెటూర్లలో నాడు చదువుకునేవారు లేక, మరి స్కూల్కి వెళ్ళేవారు లేక, ప్రతి ఒక్కరూ కూడా మరి కూలి పనులకు వెళ్ళే పరిస్థితి. 2024లో నేడు మన పల్లెటూర్లలో ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరూ కూడా చదువుకునే పరిస్థితిని దేవుడు మరి దయచేసినందుకు దేవునికి స్తోత్రం చెల్లించుతున్నాను. అలాగే రెండవ మాట, పల్లెటూర్లలో నిరుపేదలు నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే, 1974లో పేదవాళ్ళు డైలీ కూలి పనులకి గట్టులంకలు వేయటానికి, వ్యవసాయం పనులు చేయడానికి గట్టులంకలు వేయటానికి ప్రతి ఒక్కరూ వెళ్ళే పరిస్థితి. ఇప్పుడు కూడా 2024 సంవత్సరంలో వ్యవసాయం చేయడానికి పేదవాళ్ళు గట్టులంకలు వేసే పరిస్థితిలోనే ఈరోజు కూడా మరి కూలీలుగా ఉండటం మనం చూస్తున్నాం. మూడవ మాట, మన ముఖ్యమంత్రులు నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే, నా 58 ఏళ్ల అనుభవంలో 58 ఏళ్లుగా 10 మంది మంత్రులను వారిచే పథకాలను చూడటం జరిగింది. మరి 58 ఏళ్లలో 10 మంది ముఖ్యమంత్రులు చేయలేని పథకాలను, మరి అటువంటి పరిపాలనను మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ముఖ్యమంత్రి 58 నెలలలో అనేక పథకాలను ప్రవేశపెట్టి పేదవాళ్ళ ఇంటికి ఆ పథకాలు అందేలాగన అటువంటి మరి పథకాలను పెట్టిన మరి ఆయనకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఆ పథకాలలో మరి వాలంటరీ వ్యవస్థ అనే పథకం పెట్టి ఇంటింటికి వృద్ధులకు, వికలాంగులకు మరి పెన్షన్లు ఇచ్చే పథకం తేవడం జరిగింది. అలాగే గడప గడపకు రేషన్ మరి తెచ్చివ్వడం జరుగుతుంది. అలాగే ఇల్లు పట్టాలను ప్రతి స్త్రీలు పేరు మీద ఇల్లు పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వటం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ పేదవాళ్ళు 25 లక్షల వరకు ఏ హాస్పిటల్కి అయినా వెళ్ళి మరి ఆరోగ్యం బాగు చేసుకునేలాగా అటువంటి పథకం తేవడం జరిగింది. మనబడి నాడు నేడు అనే పథకం ద్వారా ప్రతి గ్రామంలో, పల్లెటూర్లలో ఎవరో కూడా ఒక్క పిల్లవాడు కూడా ఇంట్లో లేకుండా ప్రతి ఒక్కరూ కూడా స్కూల్కి వెళ్ళి మరి ఆ స్కూల్ రూపురేఖలు మారిపోయి ఆ స్కూల్లో అనేక సదుపాయాలు, భోజనం పెట్టి, బట్టలు ఇచ్చి, మరి బూట్లు ఇచ్చి, సాక్షులు ఇచ్చి, బ్యాగులు ఇచ్చి, ట్యాబులు ఇచ్చి అనేక రకాలుగా మరి నాడు నేడు మనబడి నాడు నేడు అనే పథకం ద్వారా పిల్లలు అనేక మంది ఇంగ్లీష్ మరి చదువుకునే పిల్లలుగా అనేక మందిని మనం చూస్తున్నాం. అంతే మాత్రం కాకుండా స్త్రీల ఖాతాల్లోకి మరి బటన్ నొక్కి, ఒక ముఖ్యమంత్రి బటన్ నొక్కి అనేక స్త్రీల ఖాతాల్లోకి అనేక పథకాలు, ఎవరైతే పథకాలకు అర్హులో ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళేలాగా మరి బటన్ నొక్కి అటువంటి పథకాలు పెట్టడం జరిగింది. మరి ఇటువంటి పథకాలలో ప్రవేశపెట్టిన ఆ 100 పథకాలలో 8వ పథకం ఏమిటంటే వైఎస్ఆర్ కాపునేస్తం అనే పథకం. ఈ పథకం ద్వారా మరి బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి డబ్బులు వేయడం జరుగుతుంది. మరి 4వ మాట, మన పాస్టర్లు నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే, మరి అనేక 50 ఏళ్లకు పూర్వం అనేక చర్చిల్లో, చిన్న చర్చిలైనా పెద్ద చర్చిలైనా పాస్టర్లు లూథరన్, బాప్టిస్ట్, మెథడిస్ట్
మరి బైబిల్ మిషన్, పెంతుకోస్తు, ఎబ్రోను అనేక చర్చల్లో పాస్టర్లందరూ కూడా కలిసిమెలిసి మరి ఎంతో కష్టంతో మరి సువార్త పరిచర్య జరిగించేవారు. మరి నేడు 2024లో అనేక చోట్ల గ్రామాల్లో, పట్టణాల్లో, ఫారిన్ కంట్రీస్లో పెద్ద పెద్ద చర్చిలు కడుతున్నారు. ఎక్కడైతే ఇతర పాస్టర్లు ఉంటున్నారో ఆ ఇతర పాస్టర్లు ఉన్న చోట పెద్ద పాస్టర్కి చిన్న పాస్టర్కి గొడవలు. ఎక్కడైతే 10 మంది పాస్టర్లు ఉంటున్నారో ఆ 10 మంది పాస్టర్లకి ఆల్టర్ మీదే కేకలేసుకోవటం, అరుచుకోవటం, గింటుకోవటం, మరి అసభ్యకరమైన మాటలు మాట్లాడుకోవటం, అనేక పాస్టర్ల గురించి, అనేక మంది గురించి మనం యూట్యూబ్లో చూస్తున్నాం. మరి 5వ మాట, మన సంఘస్థులు నాడు నేడు మాట్లాడే మాట గురించి సాక్ష్యం ఏమిటంటే, ఆ రోజుల్లో చర్చిలలో చిన్న చర్చ అయినప్పటికీ, వారానికి ఒక్కసారి చర్చికి వెళ్ళినప్పటికీ మరి పాస్టర్లైనా, ట్రెజరైనా, సంఘ పెద్దలైనా, శ్రేణ సమాజమైన అందరూ కలిసిమెలిసి మరి దేవుని స్వార్థ పరిచర్యలో, దేవుని సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా పనిచేసేవారు. మరి ఈ రోజుల్లో అనేక మంది పెద్ద పెద్ద చర్చిలు కడుతున్నారు. ఎక్కడైతే పెద్ద పెద్ద చర్చిలో ఉంటున్నారో అదే చర్చిలో సంఘ పెద్దలకు గొడవలు, శ్రేణ సమాజానికి గొడవలు, అలాగే గాయకులకు, రచయితలకు, మూజిక వారికి అనేక సంఘాల్లో మరి గొడవలు పడటం మన యూట్యూబ్లో మనం చూస్తూ ఉన్నాం. అలాగే 6వ మాట, క్రైస్తవ కుటుంబాలు నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే, చర్చికి వారానికి ఒక్కసారి వెళ్ళిన క్రైస్తవ కుటుంబాలు 50 ఏళ్లకు పూర్వం సంతోషంతో, సమాధానంతో, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండేవారు. మరి నేడు మరి 24 గంటల్లో దేవుని వాక్యం వింటున్నారు. అనేక కుటుంబాల్లో మరి సంతోషం లేక, సమాధానం లేక, సంపూర్ణమైన ఆరోగ్యం లేక మరి పల్లెటూర్లలో, పట్టణాల్లో, ఫారిన్ కంట్రీస్లో ఉన్నవారు రెండవ అన్నయ్యను చెల్లిని కలిపేది మాట్లాడే మాట, రెండవ అన్నయ్యను చెల్లిని విడదీసేది కూడా మాట్లాడే మాట. ఈ అన్న చెల్లెల్ని కలిపేది మాట్లాడే మాట, విడదీసేది కూడా మాట్లాడే మాట. అటువంటి కుటుంబాల్లో ఈ అన్న చెల్లెలు మాట్లాడుకోకుండా ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే కారులో వెళ్తారు, ఒకే సంఘానికి వెళ్తారు, అయినా ఒకరికొకరు మాట్లాడుకోకుండా క్రైస్తవ కుటుంబాలు, అనేక కుటుంబాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 2వ పార్ట్లో నా అనుభవ సాక్ష్యం, దేవుని వాక్యం తెలియనప్పుడు, ముఖ్యమంత్రుల సపోర్ట్ కానీ, ముఖ్యమంత్రి పథకాలు కానీ, తల్లిదండ్రుల పథకాలు కానీ లేనప్పుడు, మా ఊరు పల్లెటూరులో బల్లిపాళ్ళు నేను చదువుకున్నప్పుడు 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 21 మాట్లాడే మాట మరి ట్యూషన్ చెప్పించుకున్నటకు మాస్టర్ గారికి కూరగాయలు తీసుకెళ్లిన పరిస్థితి. మరి ట్యూషన్ చెప్పించుకోవడానికి మాస్టర్ గారికి కూరగాయలు తీసుకెళ్లటం జరిగింది. అటువంటి 58 ఏళ్లలో మాట సపోర్ట్ చేసిన వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ప్రభునందు నిద్రించిన ప్రసాదరాజు గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. 2వ అనుభవ సాక్ష్యం, 22 ఏళ్ల పూరి గుడిసె నాడు నేడు గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, 50 ఏళ్లకు పూర్వము మరి ముఖ్యమంత్రులు ఎటువంటి ప్రభుత్వ పథకాలు తేనప్పుడు తల్లిదండ్రులు చదివించాలంటే ఎంతో భయపడేవారు. ఎందుకంటే మరి స్కూల్ ఫీజు కట్టాలి, బుక్కులు కొనాలి, బట్టలు కొనాలి, బూట్లు కొనాలి, సైకిల్ కొనాలి, మధ్యాహ్నం అన్న బాక్స్ పెట్టాలి అని ఎంతో ఖర్చుతో పని. కాబట్టి మరి 50 ఏళ్లకు పూర్వము తల్లిదండ్రులు మరి పిల్లల్ని కూలి పనికి తీసుకెళ్లేవారు తప్ప ఎవరిని కూడా చదివించేవారు కాదు. అయినప్పుడు నాకు నేనగా మరి చదువుకోవడం జరిగింది. 22 ఏళ్ళు ఊరి గుడిసెలో ఉంటూ గంజన్నం తింటూ మరి 30 రూపాయలకు పాలితానం ఫీజు కట్టడానికి 30 రూపాయలకు సాకల వారి దగ్గర నేను పాలితానం ఉండటం జరిగింది. అలాగే 5 రూపాయలకు చెరకు తోట పని బట్టల కోసము, 10 రూపాయలకు కొబ్బరి తోటలో బ్యాగ్ కోసము, 2 రూపాయలకు కోతలకు పుస్తకాల కోసము, ట్యూషన్ కోసం కూరగాయలు, ఇలాగా మరి అనేక రకాలుగా నాకు నేనుగా కూలి పని చేసుకుంటూ మరి చదువుకోవటం జరిగింది. మరి 3వ అనుభవ సాక్ష్యము, లేబర్ అడ్డలపై నాడు నేడు గురించి అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి పోలీసు ఉద్యోగం వస్తుందని చెప్పినప్పుడు 50 రూపాయలకు మిని తాకట్టు పెట్టుకుని హైదరాబాద్ వెళ్ళినప్పుడు, ఎటువంటి పోలీసు ఉద్యోగం లేనప్పుడు మరి అక్కడ ఇసుబోడ లేబర్ అడ్డపై ఒక ఆయన 15 రూపాయలకు టైల్స్ పని తీసుకెళ్లి పని నేర్పడం జరిగింది. మరి రేమత్ నగర్ లేబర్ అడ్డపై 20 రూపాయలకి పని తీసుకెళ్లి మార్బుల్ పని నేర్పడం జరిగింది. మళ్ళీ కృష్ణానగర్లో ఒక ఆయన నన్ను పనికి తీసుకెళ్లి 20 రూపాయలకి గ్రెనేట్ ఫిట్టింగ్ పని చేయడం నేర్పడం జరిగింది. ఇలా ఈ రీతిగా 7 రకాల లేబర్ అడ్డలపై మార్బులు, గ్రెనేటు, టైల్స్, తాండూరు, విటాలిన మార్బులు, పాలిష్ పని చేయటం, ఈ పనులన్నీ కూడా నేర్చుకుని మరి దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుడంటే తెలియనప్పుడు, దేవుని వాక్యాన్ని చదవనప్పుడు ఈ రకంగా హైదరాబాదులో ఇటువంటి పనులు చేయడం జరిగింది. మరి 4వ అనుభవ సాక్ష్యం, ఆర్థిక సమస్యలు, వడ్డీల గురించి అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి ఎంత వారమంతా కూలి పనికి వెళ్ళినా కానీ డబ్బులు రూమ్ కిరాయిలు కట్టడానికి, ఇంట్లో సరుకులు తేవడానికి డబ్బులు లేనప్పుడు మరి ఒక ఆయన వెంకటగిరిలో వడ్డీకి ఇచ్చినప్పుడు ఆయన దగ్గర ఆ డబ్బులు తీసుకుని ప్రతి వారం కూడా ఆయనకి వడ్డీ కట్టడం జరిగేది. అంతే మాత్రం కాకుండా మరి బంగారాలు కూడా తాకట్టు పెట్టి అది విడిపించుకోకుండా అక్కడ మరి ఆ బంగారం కొట్టే దగ్గరే
మరి విడిచిపెట్టడం జరిగింది. అలాగే ప్రతి నెల కూడా ఈఎంఐ కట్టే పరిస్థితి, దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుడంటే తెలియనప్పుడు ఇటువంటి కష్టాలతో అనేక రకాల సమస్యలతో ఉండటం జరిగింది. మరి 5వ అనుభవ సాక్ష్యం హైదరాబాదులో 12 రకాల అద్దెల్లులో ఉండటం జరిగింది. మరి నాకు వచ్చే డబ్బులతో మరి 110 రూపాయలకు, 150 రూపాయలకు, 200కు, 250కి, 350కి, అలాగే ఎక్కడైతే అద్దె తక్కువ ఉంటుందో అక్కడ అద్దెకి తీసుకుని మరి 12 చోట్ల అద్దెగా ఉండటం జరిగింది. ఎప్పుడంటే మరి దేవుడంటే తెలియనప్పుడు, దేవుని వాక్యం నమ్ముకున్నప్పుడు, దేవుని వాక్యం చదవనప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఉండటం జరిగింది. 6వ అనుభవ సాక్ష్యం 6 రకాల అనారోగ్యాల గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి జేబు నిండా ట్యాబ్లెట్లు పెట్టుకుని మరి 20 ఏళ్ల నుంచి జలుబుతో బాధపడినప్పుడు, ముక్కుకి ఆపరేషన్ జరిగినప్పుడు మరి ఆపరేషన్ చేసిన డాక్టరు ముక్కులో గాజు పట్ట కూడా మర్చిపోవడం జరిగింది. అలాగే తలపుడితో బాధపడుతున్నప్పుడు 100 సూదులు నెత్తికి పెట్టి కరెంట్ పెట్టడం జరిగింది. అలాగే 2 సార్లు మూతికి పక్షవాతం వచ్చినప్పుడు చార్మినార్ నుండి పావురాలు తెచ్చి దాని రక్తం రాయటం వల్ల అప్పుడు కూడా తగ్గడం జరిగింది. అలాగే 30 నెలలుగా 2 కళ్ళు ఎరుపు ఎక్కిపోయి 30 చోట్ల కంటి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. 30 రకాల కంటికి సంబంధించిన డ్రాప్స్ వేయటం జరిగింది. 30 రకాల మరి కంటి పరీక్షలు చేయడం జరిగింది. 30 రకాల రక్త పరీక్షలు చేయడం జరిగింది. 3 ఎంఆర్ఐ స్కానింగ్లు చేయడం జరిగింది. ఈ రకంగా అనేక అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు దేవుని స్వస్థత, దేవుని దర్శనము, దేవుని వాక్యం నాతో మాట్లాడినప్పుడు సంపూర్ణ స్వస్థత పొందుకుని ఈ రోజున మీ అందరి ముందు నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదా నాడు నేడుగా మీ అందరికీ చెప్పబోతున్నాను. మరి 7వ అనుభవ సాక్ష్యం శిలువలో మాట్లాడిన 7 మాటలలో కంటే ముందుగా యేసుక్రీస్తు మరి శిలువను మోస్తూ 150 కేజీల బరువు, 15 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు, 350 మంది సైనికులు, 50 గుర్రాలు, 5480 శరీరంపై గాయాలు, 17 తలలో గాయాలు, 17 గంటల పాటు నీరు లేకుండా ఉండటం, 3 సార్లు కిందకి పడిపోవటం, 6.5 లీటర్లు రక్తం మన పాపాల కొరకు ఆయన చిందిస్తూ ఇటువంటి భయంకరమైన బాధలు భరిస్తూ మన ఆయన శిలువలో మాట్లాడిన 7 మాటలలో మొదటి మాట ఏమిటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పిన లోకాసు వార్త 23:34 వచనం. అలాగా ఈ రీతిగా దేవుడు మాట్లాడిన 7 మాటలకు దేవుని వాక్యాన్ని నమ్ముకున్న నేను 30 ఏళ్లుగా దేవునికి ఏ రకంగా స్తుతిస్తున్నాను, 7 మాటలతో ఏ రకంగా స్తుతిస్తున్నాను, ఒక స్తుతి గీతం విన్న తర్వాత దేవునికి 1000 స్తుతి స్తోత్రములు చెల్లించడం గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను
యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా. పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. మూడవ పార్టీలో 30 ఏళ్లుగా దేవుని వాక్యాన్ని నమ్ముకున్న నేను 7 మాటలతో ఏ రకంగా దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానంటే, మొదటి మాటతో స్తుతించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి ఉదయమున స్తుతించడం కొరకు పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యములలో 21వ స్తోత్రం యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనం. అమూల్యమైన తలరాయి అయిన దేవా, మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి ఉదయమున స్తుతించడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. రెండవ మాటతో మహిమపరచుట గురించి సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి మధ్యాహ్నమున మహిమపరచుట కొరకు పత్రికా పాఠ్యంలో ఉన్న 23 గ్రంథముల నుండి 333 మహిమపరిచే వాక్యములలో 21వ స్తోత్రం తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. అబద్ధమాడని దేవా, మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి మధ్యాహ్నమున స్తుతించడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మూడవ మాటతో గణపరచుట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి సాయంత్రం గణపరచుట కొరకు సువార్త పాఠ్యంలో 4 గ్రంథములలో ఉన్న 333 గణపరిచే వాక్యములలో 21వ స్తోత్రం యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. కృపా సత్య సంపూర్ణమైన దేవా, మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి సాయంత్రం నా గణపరచుట మంచిదని నా 30 ఏళ్ల అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో కృతజ్ఞత కానుక గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, పేదవాళ్ళు ప్రతిరోజు కూలి పనికి వెళ్ళేవాళ్ళు వారం వారం వచ్చిన డబ్బులోంచి ప్రతి ఆదివారం దశంభాగం ఇవ్వండి. అంతే మాత్రం కాకుండా వారం వారం మీ ఇంటికి అయిన ఖర్చుల్లో నుంచి కూడా దశంభాగము ఇవ్వండి. అలా నెల నెల జీతంలో నుండి 10% ఇవ్వండి. నెల నెల మీ ఇంటికి అయిన ఖర్చుల్లో నుంచి కూడా 10% ఇవ్వండి. ఎక్కడైతే మీరు ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకుంటున్నారో, ఎక్కడైతే బాప్తీసం తీసుకున్నారో అది మీ తల్లి సంఘం కాబట్టి ఆ సంఘానికే మీరు మరి కృతజ్ఞత కానుక దశంభాగాలు ఇచ్చినట్లయితే దేవుడు మీ కుటుంబంలో 30 60 100 ఆశీర్వదించి మీ కుటుంబంలో ఉన్న సమస్యల నుంచి మీకు విడుదల కలిగిస్తాడని నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 5వ మాటతో కృతజ్ఞతాస్తుతి గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ప్రతిరోజు మన సాయంత్రం స్లీపింగ్ చేసే సమయంలో మనం మోకరించి దేవుడు క్రైస్తవులకు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏమిటంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించే గొప్ప భాగ్యం దేవుడు మన క్రైస్తవ కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. మరి ప్రపంచంలో ఉన్న ఎవరైతే ఈ రోజున నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు మరి కవలకు జన్మించారో, పుట్టినరోజు జరుపుకుంటున్నారో, పెళ్లి రోజు జరుపుకుంటున్నారో, ఈరోజే పెళ్లి చూపులు జరిగాయో, ఈరోజే పెళ్లి చేసుకున్నారో, ఈరోజే మరి వధూవరులు మరి విదేశాలకు వెళుతున్నారో, నూతనమైన ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసుకుంటున్నారో, ఎవరైతే కృతజ్ఞత ప్రార్థన ఈరోజు పెట్టుకుంటున్నారో వారి కుటుంబాల్లో ఇంకా దేవుడు మంచి శుభకార్యాలు జరిగించాలని మరి మనందరం కూడా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో మరి ప్రభుత్వ అధికారుల కొరకు, పోలీసు అధికారుల కొరకు మనందరం కూడా ప్రార్థన చేస్తే మరి దేవుడు మన కుటుంబంలో ఉన్న సమస్యల నుంచి విడుదల కలిగిస్తాడని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 6వ మాటతో దేవుని దయతో ఈ రోజున మరి 21వ ఎపిసోడ్లో స్తుతి గురించి, 21వ మహిమపరచుట గురించి, 21వ గణపరచుట గురించి, 21వ కృతజ్ఞత కానుకిచ్చుట గురించి, 21వ కృతజ్ఞత స్తుతి గురించి, 21వ సాక్ష్యంతో స్తుతి గురించి, 21వ విజ్ఞాపన ప్రార్థన గురించి, అలాగే నా 58 ఏళ్లలో
333 మాటతో సపోర్ట్ చేసిన వారిలో 21వ మాట సపోర్ట్ చేసిన వారి గురించి చెప్పే భాగ్యానికి దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాను. మరి 7వ మాట వేకువ జమున విజ్ఞాపన ప్రార్థన గురించి అనుభవ సాక్ష్యం ఏమిటంటే, క్రైస్తవ కుటుంబాలు పల్లెటూర్లలో, పట్టణాల్లో, ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నారు. ఉన్నప్పటికీ వారి కుటుంబంలో సంతోషం లేదు, సమాధానం లేదు, సంపూర్ణమైన ఆరోగ్యం లేక ఈ మాట వల్లే అనేక కుటుంబాలు భార్యాభర్తలు విడిపోతున్నారు, అన్న చెల్లెలు విడిపోతున్నారు, అనేక రకాలుగా బంధుత్వాలు విడిపోతున్నాయి, రక్త సంబంధులు విడిపోతున్నారు, మరి కొలీగ్స్లో ఉద్యోగాలు చేసేవారు విడిపోతున్నారు. ఈ మాట వల్లే అనేక మందికి ఉద్యోగాలు, యజమానులు ఉద్యోగం నుంచి మరి తీసేస్తున్నారు. క్రైస్తవ కుటుంబాలలో 21వ రకమైన కష్టే ఫలం ఏమిటంటే, రెండవ అన్నయ్యను చెల్లిని కలిపేది మాట్లాడే మాట, రెండవ అన్నయ్యను చెల్లిని విడదీసేది కూడా మాట్లాడే మాట. ఎవరైతే కుటుంబంలో రెండవ అన్నయ్య చెల్లెలుగా ఉంటున్నారో, మీరు ఎంతకాలం నుంచి, నెల నుంచి, సంవత్సరాల నుంచి ఒకే ఇంట్లో ఉంటూ, ఒకే కారులో ఉంటూ, ఒకే సంఘానికి వెళుతూ మాట్లాడుకోకుండా ఉంటున్నారు. మీరందరూ ఈరోజు సంతోషంగా, సమాధానంగా, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా మీరు మాట్లాడే నోటి మాటను అదుపు చేయండి, మీరు మాట్లాడే మాటను పొదుపు చేయండి. అప్పుడే దేవుడు మీ కుటుంబంలో సంతోషము, సమాధానంగా మరి మీకు చేస్తాడని ఇప్పుడు మీ అందరి కొరకు స్తుతి ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, మీ ప్రశస్తమైన బంగారు పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ఈ దినాన్ని 21 ఎపిసోడ్ చెప్పే భాగ్యం నాకు దయచేసినందుకు స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవించి యూట్యూబ్ ద్వారా, టీవీ ద్వారా ఎవరైతే చూస్తున్నారో ప్రభా, ఎవరైతే ప్రభా ఈరోజు స్త్రీలు నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు, మగబిడ్డకు కవలకు జన్మించారు, అలాగే అనేక మంది పుట్టినరోజు జరుపుకుంటున్నారు, అనేక మంది పెళ్లి రోజు జరుపుకుంటున్నారు, ఈరోజే మరి నూతనమైన గృహప్రవేశం చేసుకుంటున్నారు, ఈరోజే మరి భార్యాభర్తలకు విదేశాలకు వెళ్తున్నారు. వారందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ దయలో, మీ కాపుదల్లో కాసు కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభు. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించి వివాహం జరగాలని, గర్భఫలం కలగాలని, అనారోగ్యం నుంచి సంపూర్ణ స్వస్థ కలగాలని ఎవరైతే ప్రార్థిస్తున్నారో ప్రభా, వీరే వాక్యం ద్వారా మాట్లాడి వాక్యాన్ని వారిని గట్టిగా పట్టుకుని వాక్యం ద్వారా ప్రభా వారికి సంపూర్ణ స్వస్థ కలిగేటట్లు ప్రభా మీరే వారితో వాక్యంతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇలా ఈ రీతిగా ఈ కార్యక్రమాలను సపోర్ట్ చేసిన వారిని గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా నన్ను ప్రభా ఈ ఎపిసోడ్లకి నన్ను ప్రభా పంపిస్తున్న ఆ కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే ప్రభా ఈ కార్యక్రమాలు చూసి నన్ను ప్రభా ఈరోజే మరి దేవుని వాక్యం మరి నిజమైన వాక్యమని బైబిల్ గ్రంథంలో దేవుడు వాక్యంతో మాట్లాడతాడని నమ్ముతున్నారు, వారందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ దయలో మీ కాపుదలు కాసు కాపాడవలసిందిగా మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని దయతో ఈ రోజున 21 ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, 21 ఎపిసోడ్ మీరు కుటుంబ పరంగా యూట్యూబ్లో, టీవీలో మీరందరూ కూర్చొని చూసినట్టుగా కాకుండా అనేక మందికి చేరుచేస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ 21 ఎపిసోడ్ని ముగిస్తున్నాను. ఆమేన్.